వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దెందులూరు నియోజకవర్గంలో జనసేనలోకి భారీ చేరికలు. గడ్డం లేని బాయ్ ఫ్రెండ్స్ కావాలంటూ అమ్మాయిల నిరసన. మంతని మండలంలో ATM దొంగలు. ప్రభుత్వ బాలుర SC హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా జడ్జ్. భక్తి మార్గంతో ముక్తి, సేవాభావంతో శక్తి అన్న శాంతినగర్ ఎమ్మెల్యే. రీచుల నుండి ఇసుకను ట్రాక్టర్లలో తీసుకునేందుకు అనుమతి. పుస్తక పఠనం అనేది శక్తివంతమైన ఆయుధం. వడ్ల కొనుగోలు కేంద్రంలోనే రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. ప్రజలపైన ట్రూ ఆఫ్ సర్దుబాటు ఛార్జీల పేరుతో భారాలు. నంద్యాల జిల్లాలో భారీగా పట్టుకున్న అక్రమ మద్యం. దెందులూరు నియోజకవర్గంలోని జనసేన పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. ప్రజా ప్రతినిధులు తమ అనుచరులతో కలిసి పార్టీలో చేరుతున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి వైసీపీకి చెందిన దెందులూరు నియోజకవర్గం ఏలూరు మండలం ఎంపీపీ పెన్మెస్స శ్రీనివాసరాజు మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వారి క్యాడర్ మొత్తం సుమారు 400 మంది దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీలో చేరారు. ఈ చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ హాజరయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు అందరినీ జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. మారుతున్న కాలంకు అనుగుణంగా యువతలో ఫ్యాషన్ అభిరుచులు మారుతున్నాయి. గడ్డం లేని బాయ్ ఫ్రెండ్ కావాలంటూ ర్యాలీ చేపట్టిన అమ్మాయిలు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువతలో ఫ్యాషన్ అభిరుచులు కూడా మారిపోతున్నాయి. అందంగా కనిపించేందుకు అబ్బాయిల్లో కొందరు చిన్నగా గడ్డం పెంచుకోవడం ఫ్యాషన్ గా భావిస్తుండగా, మరికొందరు గడ్డం తీసేసి క్లీన్ షేవ్ తో కనబడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక అమ్మాయిల్లో కొందరు గడ్డంతో ఉండే అబ్బాయిలను ఇష్టపడితే, మరికొందరు క్లీన్ షేవ్ తో ఉండే అబ్బాయిలను కోరుకుంటున్నారు. అయితే తాజాగా ఇండోర్ లోని ఓ అమ్మాయిల బృందం మాత్రం గడ్డం లేని బాయ్ ఫ్రెండ్స్ కావాలి అంటూ వీధుల్లో ర్యాలీ తీసి మరి తమ అభిప్రాయాన్ని బహిరంగంగా చాటడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కృత్రిమ గడ్డం పెట్టుకున్న కొందరు అమ్మాయిలు ఇండోర్ వీధుల్లో అబ్బాయిల గడ్డానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. నో క్లీన్ షేవ్, నో లవ్, గడ్డం లేని బాయ్ ఫ్రెండ్స్ కావాలి, గడ్డాన్ని అయినా వదులుకో లేదా గర్ల్ ఫ్రెండ్ నైనా వదులుకో అంటూ నినాదాలు చేశారు. నో క్లీన్ షేవ్, నో గర్ల్ ఫ్రెండ్ అంటూ ఆ ప్లకార్డుల మీద అమ్మాయిలు నినాదాలు రాసుకొని వీధుల్లో తిరిగారు. ఆ అమ్మాయిల నిరసనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో స్పందిస్తున్నారు. మా గడ్డం మా ఇష్టం, మా గడ్డంతో అమ్మాయిలకు సమస్య ఏంటి అని అబ్బాయిలు కామెంట్లు పెడుతున్నారు. గడ్డం గీసుకోండి, ప్రేమలో పడండి అంటూ ఇండోర్ కాలేజీ అమ్మాయిల వింత నిరసన తెలపడంతో అబ్బాయిల గడ్డంతో అమ్మాయిలకు ఏమైనా పనా అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. మంతని మండలంలో రెచ్చిపోతున్న దొంగలు. అక్కడ ఇక్కడ అనే తేడా లేదు. ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలకు పాల్పడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో దొంగలు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. అక్కడ ఇక్కడ అనే తేడా లేదు. ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, ఎంత టెక్నాలజీని వాడుతున్నా ఏ మాత్రం అదురు బెదురు లేకుండా చోరీలు చేస్తున్నారు. దొంగలు చివరికి సీసీ కెమెరాలు ఉన్న ప్రదేశాలను కూడా వదలడం లేదు. తాజాగా పెద్దపల్లి జిల్లా మంతని మండలం గుంచపడుగు గ్రామంలోని మినీ ATM లోకి శుక్రవారం సాయంత్రం ఓ ముసుగు దొంగ చొరబడ్డాడు. డబ్బు దోచుకోవడానికి ప్రయత్నం చేశాడు.
ఏటీఎంలో ఉన్న మహిళను కత్తితో బెదిరించాడు. అదే సమయంలో కొందరు స్థానికులు అటుగా రావడంతో దొంగ అక్కడి నుండి పారిపోయినట్లు తెలిసింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రామిరెడ్డిపేటలోని ప్రభుత్వ బాలుర ఎస్సీ హాస్టల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా జడ్జ్ సత్యశ్రీ. పల్నాడు జిల్లా నరసరావుపేట రామిరెడ్డిపేటలోని ప్రభుత్వ బాలుర ఎస్సీ హాస్టల్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా జడ్జ్ సత్యశ్రీ. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, మంచినీటి నాణ్యతపై ఆరా తీశారు. హాస్టల్ పరిసరాల్లో మద్యం బాటిళ్లు, సిగరెట్ ప్యాకెట్లను గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సత్యశ్రీ. వెంటనే హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. షాద్నగర్ నియోజకవర్గంలో ప్రముఖ ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. భవానీమాత ఆలయానికి 5 లక్షల విరాళం అందజేశారు ఎమ్మెల్యే. షాద్నగర్ నియోజకవర్గంలో ప్రముఖ ఆలయాల అభివృద్ధి భక్తి మార్గంతోటే ముక్తి, సేవాభావంతో శక్తి లభిస్తుందన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్. షాద్నగర్ నియోజకవర్గానికి చౌడమగుట్ట, హనుమాన్, ఎలికట్ట భవానీమాత, రామలింగేశ్వర స్వామి దేవాలయాలు ఎంతో మహిమాన్వితమైన గొప్ప ఆలయాలని, వీటి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అన్నారు. చౌడమ్మగుట్ట దేవాలయంలో ఆలయ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితర కౌన్సిలర్లు, నగర ప్రముఖులు, వ్యాపారస్తులు, భక్తులు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టారు. చౌడమ్మగుట్ట హనుమాన్ దేవాలయానికి ప్రభుత్వం తరపున 50 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందన్నారు. దీనికోసం పట్టణ వ్యాపారవేత్త ఆకుల వెంకటేశం, అరుణ దంపతుల కుమారుడు కీర్తి శేషులు ఆకుల రాఘవేందర్ జ్ఞాపకార్థం 10 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులు పులిమామిడి శ్రీశైలం గౌడ్కు అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ మాట్లాడుతూ భక్తి మార్గం ముక్తిని ప్రసాదించడమే కాదు, మనిషిలో సేవాభావాన్ని పెంచుతుంది. సేవాభావమే మనలో శక్తిని పెంచి విజయవంతంగా ముందుకు నడిపిస్తుందని, అందుకే అందరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలన్నారు. ఆ దైవాన్ని నమ్ముకొని మన పనిని మనం చిత్తశుద్ధిగా చేసుకోవాలి. అప్పుడే అనుకున్న విజయాన్ని అందుకోగలుగుతామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. వార్తలు చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885551. తిరిగి వార్తలకు స్వాగతం. ఏపీ ప్రభుత్వం ఇసుక విషయంలో ప్రజలకు తీపి కబురును అందించింది. ఇక నుండి ఉచితంగా ఇసుక లభిస్తుందని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం ఇసుక విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది. ఇసుక రీచ్ల నుండి ఇసుకను ట్రాక్టర్లలో తీసుకెళ్లేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో స్థానిక అవసరాలకు ఇసుకను తీసుకెళ్లేందుకు కేవలం ఎడ్ల బండ్లకు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ట్రాక్టర్లకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక అవసరాల నిమిత్తమే ట్రాక్టర్లలో ఇసుకను తీసుకువెళ్లవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇసుక పాలసీలో సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు ఇసుక కొరత
రావద్దన్న ఉద్దేశంతో స్థానిక అవసరాలకు వాడుకునేలా ప్రభుత్వం ట్రాక్టర్లలో ఇసుకను తీసుకువెళ్లేలా వెసులుబాటు కల్పించింది. ఇసుక లభ్యత లేదన్న కారణంతో ఇంటి నిర్మాణాలు ఆగిపోరాదని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఉత్తర్వుల్లో తెలిపారు. స్థానిక అవసరాలకు సరిపడేంత మోతాదులో ఇసుక రవాణాకు అనుమతించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక అవసరాలకు సమీపంలోని వాగుల నుండి ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లవచ్చని, అవసరమైన వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలోనూ రవాణా చేసుకోవచ్చని వెల్లడించారు. నేర సంస్కృతిని తుదముట్టించేందుకు, సమాజ సమతుల్యతను సాధించేందుకు పుస్తక పఠనం దోహదం చేస్తుందని పేర్కొన్నారు. నేర సంస్కృతిని తుదముట్టించడానికి, సమాజం సమతుల్యతలను సాధించడానికి పుస్తక పఠనం అనేది శక్తివంతమైన పనిముట్టుగా ఉపయోగపడుతుందని తెలంగాణ స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు అన్నారు. ప్రముఖ కవి, రచయిత జూలూరు గౌరీ శంకర్ రచించిన ఆత్మకథనాత్మక దీర్ఘ కావ్యం జూలూరు పదం అనే గ్రంథాన్ని సూర్యాపేట, నల్గొండ, భువనగిరి జిల్లాల్లోని 94 గ్రంథాలయాలకు బహుకరించే కార్యక్రమ సభను నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పెన్షనర్స్ భవన్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి భానోత్తు బాలమ్మకు జూలూరు పదం 200 గ్రంథాలను పల్లె నాగేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో విద్వేషాల నుండి బయటపడి శాంతి వైపు పయనించాలంటే ఒక మంచి పుస్తకమే పదునైన ఆయుధమన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలు ఎన్నెన్నో విప్లవాలను సృష్టిస్తున్న వ్యక్తుల్లో సమాజంలో నైతిక విలువలను ప్రతిష్ఠించే శక్తి సాహిత్య సాంస్కృతిక రంగాలకే ఉంటుందన్నారు. పల్లె పల్లెన గ్రంథాలయాలను ఎంతగా అభివృద్ధి పరిస్తే సమాజం అంతగా ప్రశాంతంగా ఉంటుందని పల్లె నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు, రాయపూడి చిన్ని, పార సీతయ్య, సిహెచ్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎంతో కొంత ఉంటే కానీ ఏదైనా కావాలంటారు. ఎంతో ఉండబట్టే మీరు కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు, మన సభాధ్యక్షులు గారు. అదేవిధంగా పల్లె నుంచి పట్నం వరకు పోయినటువంటి మా మిత్రుడు పల్లె నాగేశ్వర గారు సైకిల్ బెల్లు కొడుతూ హారన్ కొట్టించే వరకు కోదాడలో తిరిగినటువంటి గౌరీ శంకర్ గారు. మీకు సైకిల్ బెల్లు కొట్టి పేపర్ న్యూస్ ఇచ్చే దగ్గర నుంచి ముందు సైన్లో పెట్టుకొని కోదాడు వచ్చారు. అంత స్థాయికి ఎదిగినటువంటి గౌరీ శంకర్ గారు, చిన్ని గారు, సీతన్న గారు, భద్రారెడ్డి గారు, నాగమన్నక్క గారు, చైతన్యవంతమైనటువంటి కోడ ప్రజలందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఆ మధ్య గౌరీ శంకర్ది ఒకటి పేపర్లో ఒక వార్త వస్తే నేను బంగారుకి ఒక కొటేషన్ పెట్టాను. గౌరీశంకర్ గారు, గౌరీశంకర్లో ఎప్పుడు కూడా ఏం మార్పు రాలేదు, మొదటి నుంచి ఇదే. ఇప్పుడు మీరు వారితో మాట్లాడుతున్నారు కదా, మనం చర్చించేటప్పుడు కూడా పక్కనోడి గురించి పట్టించుకొని మీ పని మీరు చేసుకుంటూ పోతారు. అందుకని ఈ స్థాయికి ఎదిగారు మీకు. ఆ మధ్య ఒక కాలం వచ్చినప్పుడు నేను బంగారు గారికి ఒక మెసేజ్ పెట్టిన, ఆతృతతో వార్తలు రాసి ఎర్ర బస్సులో వార్తలు పంపిణీ నుండి ఆతృతతో కలం పట్టే వరకు మరి గౌరీశంకర్ ఎదిగాడని చెప్పని బంగారుగా ఒక మెసేజ్ పెడితే, ఈసారి వచ్చినప్పుడు గౌరీశంకర్తో డిస్కస్ చేద్దామని చెప్పాను. తర్వాత గౌరీశంకర్ గారు, నేను ఎప్పుడు జనరల్గా సినిమాలకు వెళ్ళాను, చాలా తక్కువ వెళ్తుంటాను. నేను మా సతీమణి గొడవ చేస్తుంటే సినిమాకి వెళ్ళిన. సినిమాకి వెళ్ళిన తర్వాత స్కూటర్ స్టాండ్ వేస్తుంటే వచ్చి, సోదరా నేను కొంచెం బస్ స్టాండ్ దాకా పోవాలి, అర్జెంట్ పని ఉంది, నన్ను డ్రాప్ చేసి వస్తా లేదంటాడు. తీసుకెళ్ళక సతీమణితో సినిమాకి వెళ్తే, అంటే గౌరీ శంకర్ తన పని ఏదైనా ఉంటే ఆ పని ఎవరు నిద్ర పెట్టింది అంటే దానికి ఇది ఒక ఉదాహరణ. నిద్రపోడు. అదేవిధంగా గౌరీ శంకర్కి బీసీ వాదం మీద ఎంతైతే బలమైన పట్టుందో, మనిషి మానవతావాది, ప్రేమతావాది. గౌరీ శంకర్ బస్ స్టాండ్లో బస్సు దగ్గర నుంచి ఎక్కే వరకు బోలురాంబాబు గారి బాధ్యత. ఆయన ఓసి. గౌరీ శంకర్ కొద్దిగా మాట్లాడి అప్పుడప్పుడు నాకు కొద్దిగా మాట్లాడుతుంది. తర్వాత వీరు వచ్చిన తర్వాత తిరిగేది కరణ్ రామరెడ్డి గారు, భద్రారెడ్డి గారు, వీళ్ళంతా ఓసీలు. విధానం బీసీ విధానమైన మానవతా హృదయంతో అందరూ మంచిగా ఉండాలని చెప్పని అందరితో ప్రేమాత్మకంగా గౌరీ శంకర్ ఉండేవాడు. ఒకసారి విజయవాడ వెళ్ళాను నేను.
ఇందా భద్రనాథ్ గారు చెప్పినప్పుడు మీరు విజయవాడ పాత్రికేయులుగా ఉన్నారు. ఏదేమైనా చదివితే ఏ స్టేజ్కైనా పోవచ్చు, ప్రపంచాన్ని ఏ స్థాయికైనా చేసుకోగలుగుతాం అనేది అక్షరం ద్వారానే రుజువైంది. కాబట్టి అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మ్యాక్సిమం నేను చిన్నప్పటి నుంచి లాగులు కట్టుకోవడానికి చూసిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఊర్లో గ్రంథాలయాలు ఇంతకుముందు ఉండేవి కానీ కనుమరుగైపోతున్నాయి. మా విలేజ్లో మా చిన్నప్పుడు గ్రంథాలయం ఉన్నది, ఇప్పుడు కానీ ఆ గ్రంథాలయం దరిదాపుల్లో కూడా ఓపెన్ చేసిన సందర్భం లేదు. కానీ జులూరు అన్న ఈ జులూరు పదంతో ఎంత భారీ ఎత్తున ఆయనకున్న విషయ పరిజ్ఞానాన్ని అందరికీ పంచిపెడుతూ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు మరి ఒకసారి ఆయన మన ఏరియా వాసిగా, తర్వాత ఒక మేధావిగా మన ఏరియా నుంచి వచ్చినందుకు మాకు చాలా సంతోషం. తర్వాత ఈ ప్రోగ్రాం పిలిచినందుకు అందరికి ధన్యవాదాలు. ముఖ్యంగా జూలూరు అన్నకి మన భారత రాజ్య మన కాన్స్టిట్యూషన్ గురించి కాన్స్టిట్యూషన్ రాసింది ఎవరైనా మీ అందరికీ ఇచ్చిన ఎవరైనా అడిగినా చెబుతారు. కనుక భారత రాజ్యం కంపెనీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎలా కష్టపడి ఎలా చదువుకున్నారు అనేది అక్షర జ్ఞానం ఎలా వచ్చింది అనేది ఆయన అక్షరంతోనే మీ యొక్క లైఫ్ ఏ స్థాయికైనా వెళ్తామని చెప్పారు. తర్వాత ఆయన గురించి ఆ ప్రపంచ మేధావి గురించి నాకంటే ఎక్కువ జూలూరు అనే అనర్గళంగా చెప్పగలుగుతారు. థ్యాంక్ యూ, నన్ను ఈ సభకు పిలిచినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గోల్డెన్ వర్డ్స్. అంటే ఒకటి మాత్రం నిజం, అంటే మనం చాలా సందర్భాల్లో అంటూ ఉంటాం, ఫలానా వాళ్ళు ఉన్న కాలంలో మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి ఆ తర్వాత తరాలు ఉత్సాహపడతాయి, సంతోషపడతాయి. అట్లా మద్దతు జరిగింది. ఆ మద్దతు జరిగిన తర్వాత ఆ మద్దతు అంతా పరపచ్చు. చూడండి, ప్రశ్నించే తత్వం అంటే ఈ పక్కన ఉండే ప్రశ్నించే తత్వం కాదు, ఎక్కడన్నా ప్రశ్నించే తత్వం ఉండదు అంటున్నాను. అప్పుడు మాకు సిపిఐ పార్టీలు ఎన్టీ రామారావు అంటగట్టుకొని పద్నాలుగు ఏళ్ళు తిరుగుతున్నారు సార్. మీరు మొత్తం కలిసిపోయి తిరుగుతున్నారు కదా సార్. మీరు టీడీపీ యొక్క పథకాన్ని అమలు జరపండి అంటున్నారు తప్ప టీడీపీ పథకాల మీద రివోల్ట్ అయ్యే పని ఉందా సార్ అంటే, చంద్రబాబు అయితే కానీ బాబు అయినా కూడా ఇస్త్రీ కొడతాం, కమ్యూనిస్ట్ పార్టీ ఎలాగైనా అంటే అందరికి ఓ అంటున్నాడు, పక్కన ఇంటర్లో అయినా టక్క అంటున్నాడు. మంచిదని వెంటనే ఆయన ముందే ల్యాండ్ ఫోన్ కాదు, పక్కన ల్యాండ్ ఫోన్ తీసుకొని చంద్రబాబు అయినా వాళ్ళ బాబు అయినా కమ్యూనిస్ట్ ఎర్ర జెండా ఉంది ఎవడైనా ఒకటే అని పార్టీ కార్యదర్శి కొరటాల సత్యనారాయణ చెప్పారు. ఎవడా ఏందంటూ కొరటాల సత్యనారాయణ పొద్దున్నే ఈనాడు ఫ్రంట్ పేజీలో స్టేట్ వైడ్గా వచ్చి అంటే అప్పుడు కోదాడు వచ్చేందుకు వాళ్ళు తెలియదు. కోదాడు రిపోర్టర్లు మామూలుగా అనుకునే వీళ్ళందరూ వచ్చిన ఒక సైనికులు, ఒక స్కూల్ నుంచి వచ్చింది వీళ్ళందరూ. వీళ్ళకంతా ఒక శిక్షణ ఉంది, సమాజం అంటే ఒక ఆలోచన ఉంది. పోయి ఆ ఉడగడ పోయి ఆ సిద్ధార్థ పోయి రాజశేఖర్ టక్కన వచ్చిన తర్వాత టక్కన కదలయ్యి రాజశేఖర్ గారు జాగ్రత్త, ఇది గడప కాదు, వచ్చేటప్పుడు గడప చూసి రావాలన్న. అరే బ్రదర్ నా తెలుసు అని అదే రాజశేఖర్ విజయవాడలో 2 గంటలు మాట్లాడితే ఇంటర్వ్యూ చేస్తే ఏమైనా గాంధీ బాబు అడిగిన ప్రశ్నలు మొత్తం ఏమడిగినా అంటే, అయ్యా నువ్వు వస్తావని మొత్తం కూడా క్వశ్చన్ తయారు చేసుకొని కూర్చున్నాయా, నాకు అంత అయిపోయినాక ఇంతవరకు ఓటేలేదు సార్, అంతా ఏదో పిచ్చి ఆలోచన ఉన్నవాడు ఓటేలేదు. ఓటంటూ వేస్తే నేను టీడీపీకే వస్తాను సార్, ఎందుకంటే మేము బీసీల పక్షపాతం టీడీపీ అన్న. ఓ గౌరీ మళ్ళా కూర్చోబెట్టి మళ్ళీ అక్కడ చెప్పి చంద్రబాబు అది ఇదే చెప్పి మేము బీసీల పక్షపాతం అసలు బీసీల పక్షపాతం ఇవన్నీ కూడా రావడానికి వెళ్ళడానికి చేయడానికి. ఇది కాకుండా వేరే పనులు చేసుకొని చీకట్లో సేపు కూర్చొని మాట్లాడుకుంటే సంచులు వస్తాయి, సంచులు మారుతాయి, డబ్బులు వస్తాయి, ఏమీ వస్తాయి. ఇవన్నీ అడగడం వల్ల ఏమీ రావు. కానీ సొసైటీకి సంబంధించినటువంటి ప్రశ్నలు మాత్రం అడగడం వల్ల మాత్రం నేర్పింది మన పోరాట పడుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా 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 చెప్పుకుంటూ తిలక్ గారు మీరు కలిసి ఒక టెంపుల్ దగ్గర మాట్లాడుతున్నారు. నేను నా మిత్రుడు కలిసి వెళ్తుంటే అప్పుడు మాది రెడ్ మాది
రివర్స్ చేసుకుంటూ వస్తున్నాం. అప్పుడున్న పరిస్థితుల్లో గౌరీశంకర్ భయపడి పక్క పోతుంటే నేను వెంటనే డోర్ దిగి గౌరీ అని కేకేసిన. అప్పుడు బుద్ధుడు పడి వచ్చి ఏ లక్షణ అని చెప్పంటే అప్పుడు ఆ తర్వాత గౌరీశంకర్ మాట్లాడేటప్పుడు దాని గురించి చెప్తాడు. అంటే గౌరీశంకర్ విజయవాడ ఉన్నప్పుడు అంత భయప్రాంతంతో ఉండి కూడా ఏ రోజు కూడా కళానికి ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. అటువంటి వార్తలు రాసేవాడు. అప్పుడు గౌరీశంకర్ మీద అక్కడ అందరూ కూడా ఒక పట్టు పట్టారు, ఒక కట్టు కట్టారు అన్న సందర్భంలో నేను నా కాలు ఆగింది. ఇక నేను అయిపోయింది అనుకోండి గౌరీశంకర్ కాదులే నేనేంటి. మరి గౌరీశంకర్ ఏదైనా సరే తనకు ఉన్నటువంటి విధానాన్ని వ్యక్తీకరించడంలో మంచి నిపుణులు. అదేవిధంగా మరి ఈ గ్రంథాలయకు జూలూరు పదము జాలవినిది దాటన్నిటికి కూడా మరి ఉన్నటువంటి అందరూ కూడా గౌరీశంకర్కి ఏదో ఒక విధంగా అడిగినప్పుడల్లా విన్నట్టు ఉండేవాళ్ళే. మేము కూడా ముందు మీరు మంచి భవిష్యత్తు ఉందని కోరుకుంటూ సెలవిస్తున్నాం. ఆయన ప్రసంగం మొదటి భాగం వినగానే ఇందులో కవయ్యే లక్షణాలు ఉన్నాయి అనుకున్నాను. ఏది బంగారు పెట్టి మెసేజ్ని బట్టి చూసి ఆ ప్రసంగం పోను చూస్తే కవి కంటే విమర్శకుడు అయ్యే లక్షణాలు ఎక్కువ కనుక దుబ్బాక మార్కెట్ యార్డులో కొనుగోలు జరుగుతున్నటువంటి వరి ధాన్యం కేంద్రాలను పరిశీలించారు కాంగ్రెస్ నాయకులు. అనంతరం రైతులతో ముచ్చటించారు. దుబ్బాక మార్కెట్ యార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరి కమలాకర్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు అందే రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేషనల్ వారియర్స్ జిల్లా అధ్యక్షులు గజభీంకార అశోక్లు కలిసి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో ముచ్చటించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా వర్షాకాలపు వడ్లు కొనుగోలు కేంద్రాలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. రైతు పండించిన చివరి గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఇందులో ఎలాంటి సందేహం పడవద్దన్నారు. దళారీ వ్యవస్థను రైతులు ఆశ్రయించవద్దని, నమ్మి మోసపోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర ఏ గ్రేడ్ రకానికి 2,300 రూపాయల రేటు చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీలో భాగంగా సన్నాలకు, సన్న వడ్లకు 500 బోనస్ ఈ దఫా కొనుగోలు నుండి స్టార్ట్ అవుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా వర్షాకాలపు వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. రైతు పండించిన ప్రతి ఆఖరి గింజను కొనుగోలు చేస్తుంది. దీనిలో రైతులకు ఎలాంటి సందేహం వద్దు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము 90 లక్షల మెట్రిక్ టన్నుల అంచనాతో కొనుగోలు సిద్ధంగా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా సన్నాలకు 500 బోనసు ఈ కొనుగోలు కేంద్రంలో ఈ వర్షాకాలం కొనుగోలుని అమలవుతుంది. ప్రతి క్వింటాలకు 500 బోనసు సన్న వడ్లకు. అదేవిధంగా రైతులకు చెప్పేది ఒకటే ముఖ్య సూచిక. రాష్ట్ర ప్రభుత్వము ఏ గ్రేడ్ రకం వడ్లకు ఏదైతే 2,300 చెల్లిస్తుందో పారదర్శకతో పాటు చెల్లిస్తుంది. దళారీ వ్యవస్థ నమ్మద్దు, దళారులకు నమ్మి మోసపోవద్దు. గత పాలకులు 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క రైతుల విషయానికి వచ్చేస్తే ఎన్నో ఇబ్బందులు పెట్టింది. 10 ఏళ్ళు అధికారం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము 10 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో చిన్న రాజకీయాలు పోషిస్తుంది. ఎందుకంటే మీరు గతంలో ఇచ్చిన ఎన్నికల్లో హామీ ఏవైతున్నాయో డబుల్ బెడ్రూమ్ కావచ్చు, తూతూ మొత్తం కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది. నిరుద్యోగ వృత్తి ఎన్నికలు వచ్చిన మీ హామీ ఎటుపోయింది? 10 నెలలే. మీ 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు మీ హామీలు ఇప్పుడు తుంగలో దొక్కి నా మత ఇక్కడ అక్కడనే ఉంది. మీ 10 నెలలే మాది అంచెలంచెలుగా మీ ప్రభుత్వ ఖజానాను, ఆర్థిక వ్యవస్థను కూని చేసి ప్రభుత్వ ఖజానాని నాకి పారేసి మీరు తిరిగి చూస్తే ఏం లేదు. 7 లక్షల కోట్ల అప్పు ముంగట ఉంది. అయినా ఇది దిగమింగుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు చేస్తూ ప్రజలపై నా 2 సర్దుబాటు పేరుతో విద్యుత్ భారాలను ఆపాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది.
డోన్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ట్రూ ఆఫ్ సర్దుబాటు అంటూ ముద్దు పేర్లు పెట్టి అధిక భారాలు మోపి విద్యుత్ ఛార్జీలు వసూలు చేయడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ పట్టణ మండల కార్యదర్శి నక్కి శ్రీకాంత్, కోయిలకొండ నాగరాజు, సీనియర్ నాయకులు శివరాం, చిన్న రెహమాన్ డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డోన్ కరెంట్ ఆఫీస్ కార్యాలయం ముందు ట్రూ ఆఫ్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపైన విద్యుత్ భారాలు ఆపాలని ధర్నా నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ పట్టణ మండల కార్యదర్శి నక్కి శ్రీకాంత్, కోయిలకొండ నాగరాజు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు శివరాం, రెహమాన్ మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులపై ఇంధన సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని, గతంలోని వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచిందని, బాదుడే బాదుడు పేరుతో ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు. వైసీపీ బాదుడు పోయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కొత్తగా మొదలు పెట్టిందని విమర్శించారు. ట్రూ ఆఫ్ సర్దుబాటు పేరుతో 20,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపడం దుర్మార్గమన్నారు. ఎప్పుడో వాడిన విద్యుత్తుకు అప్పుడే బిల్లులు చెల్లించినా ఇప్పుడు మళ్లీ కట్టాల్సిందేనన్నట్లు ట్రూ ఆఫ్ ఛార్జీల పద్ధతిని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ శ్రీనివాసులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అక్రమ మద్యాన్ని పట్టుకున్నామని వెల్లడించారు. డోన్ పట్టణ పోలీసులు భారీ స్థాయిలో అక్రమ మద్యాన్ని పట్టుకోవడం జరిగిందని పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆది రాణా సింగ్ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ నగర్ లో పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా, ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి, నరేంద్ర కుమార్లు వారి బృందంతో వాహనాల తనిఖీ చేస్తుండగా కర్నూలు వైపు నుండి వస్తున్న బులెరో వాహనాన్ని సాధారణంగా తనిఖీ చేయగా టమోటా బాక్సుల మధ్యలో 4 లక్షల విలువ చేసే కర్ణాటకకు చెందిన ఒరిజినల్ చాయిస్ 90 ml టెట్రా ప్యాకెట్లు 7,680 బాక్సుల అక్రమ మద్యాన్ని గుర్తించి మద్యం బాక్సులను వాహనాన్ని సీజ్ చేసి నిందితులు సురేంద్ర గౌడ్, హరిప్రకాష్ గౌడ్, మణికంఠ గౌడ్, షేక్ దస్తగిర్లను అదుపులోకి తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తప్పక వారు శిక్ష అర్హులవుతారని డీఎస్పీ హెచ్చరించారు. అక్రమ మద్యాన్ని పట్టుకున్న వారి సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. మా టౌన్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ బాషా సిబ్బంది ఇందులో భాగంగా ఒక బొలెరో వెహికల్ గూడ్స్ క్యారింగ్ బొలెరో వెహికల్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఆపి చెక్ చేస్తే 4 వ్యక్తులు ఉన్నారు. ప్లస్ అందులో గూడ్స్ ప్లేస్ చేసే వెనకల క్యారియర్లో 7,680 టెట్రా ప్యాకెట్లు 80 బాక్సులు ఉన్నాయి. వీటి విలువ 5 లక్షలు. సో ఇందులో వీడిగా సురేంద్ర గౌడ్ అనే వ్యక్తి వైఎస్ఆర్ నగర్ డోన్, ఇంకా 3 వ్యక్తులు కృష్ణగిరి మండలం సంఘాలకు చెందిన ఒక వ్యక్తి, ఇంకా డోన్ సంబంధించిన ఒక వ్యక్తి, మొత్తం 4 వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఇంకా దీని వెనకాల ఎవరున్నారు ఏమైనది చెక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చి షాప్స్ 2 డేస్ నుంచి రన్ అయినాయి కాబట్టి దీంట్లో భాగంగా పాత సరుకు ఏదైతే ఉందో గోవా టెట్రా ప్యాకెట్స్ గతంలో తెచ్చుకున్నవన్నీ తొందరగా అమ్మేయాలనే ఆతృత, అక్రమార్గాలలో డబ్బు సంపాదించాలని తొందరపాటుతో ఇవి తీసుకొని వచ్చి అమ్మాలని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే ఈరోజు మా ఇన్స్పెక్టర్ గారు ఎక్సలెంట్ వర్క్ చేశారు. ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీము. సో వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారు అభినందనలు తెలపన్నారు. నేను కూడా వీళ్ళందరికీ కూడా అభినందించడం జరుగుతుంది. వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్ వీళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయి? ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ట్యానింగ్ టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.